Let us transcend boundaries of Jew or Gentile. People of the world, unite. Help spread my children's gospel service globally. Let's join forces to end religious hatred in India with love and become part of this noble cause. యూదుడని లేదు, అన్యుడని లేదు. ప్రపంచంలోని ప్రజలారా రండి, కదలి రండి. నా పిల్లలు చేస్తున్న ఈ సువార్త సేవను విశ్వవ్యాప్తం చేయండి, చేయించండి. భారతదేశంలో జరుగుతున్న మత విద్వేషాలను ప్రేమతో ఆపటానికి కదలి రండి. ఈ సేవలో మీరంతా పాలిభాగస్తులు కండి. సో నేను రైట్ నేను చెప్పేది ఏంటంటే ఎప్పటి నుంచి చెప్తున్నాను, మరలా చెప్తాను, మనం ఐక్యంగా ఉందాము. దేన్ని సాధించాలన్నా కానీ బలం ఉండాలి మనకి. బలం అంటే ఏంటి? వీ నీడ్ టు హ్యావ్ టుగెదర్ ఉండాలంటే ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉంటే బలంగా ఉంటాము. బలంగా ఉంటే మనల్ని మనం సాధించలేనటువంటి లక్ష్యం అనేది ఏమీ ఉండదు. ఏ లక్ష్యాన్ని సాధించాలి మనంతా కలిసి ఉంటే బలంగా ఉంటాం. బలంగా ఉంటే మన గోల్స్ను కూడా చాలా బలంగా ఢీ కొడతాము. ఆ గోల్ కూడా రీచ్ అవుతాం. కాబట్టి వన్స్ అగైన్ చెప్పేది ఏంటంటే, ఈ కులాలు మతాలు అని పక్కన పడేయండి. ఎవరైనా సరే ఐక్యంగా ఉందాము. మన ఇల్లు మనం క్లీన్ చేసుకుంటే సమాజం ఆటోమేటిక్ క్లీన్ అవుతుంది. మన ఇంట్లో చెత్త పెట్టుకొని సమాజాన్ని ఉద్ధరించాలంటే అది అయ్యే పని కాదు. కాబట్టి ప్లీజ్ వినండి నేనేం చెప్తున్నానో. ఫస్ట్ మనల్ని మనమే క్వశ్చన్ చేసుకోవాలి. ఏంటి మన పరిస్థితి ఏంటని చెప్పేసి. రైట్, ఎనీవే, సో దట్ ఈస్ ఫ్రమ్ అపార్ట్. వినయ్ గారు, రైట్, ఇక్కడ దెన్ ఐ విల్ క్విక్లీ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్ అండి. సో ఎన్ఆర్ఐసిపి అంటే ఏంటి చెప్పండి. దాని కింద ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంది, అది కూడా చదవండి. మీకు ఏం అర్థమైంది చెప్పండి ఎన్ఆర్ఐసిపి అంటే. ఓకే బ్రదర్, మీరు చెప్పినట్లుగా మరి ఎక్కువ లెంతీ కాకుండా సింపుల్గా సరళంగానే. సో ఎన్ఆర్ఐసిపి అని నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది. నేటివ్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అంటే మనం ఎక్కడ ఉన్నప్పటికీ మన మూలాలు ఎక్కడ ఉన్నాయి. సో మన తోటి సోదరులు సౌభ్రాతృత్వంతో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, వివక్షను ఎదుర్కొన్న అన్ని రకాల వివక్షను, మరి ముఖ్యంగా రిలీజియస్ విషయంలో అండ్ సామాజిక పరమైన విషయాల్లో వివక్షను ఎదుర్కొన్న మన తోటి సోదరులతో మనము ఒక తోటి సపోర్ట్గా ఉంటూ గళమై నిలవాలి, సపోర్ట్గా. సో అందుకోసము ఎన్ఆర్ఐసిపి, క్రిస్టియన్ ప్రొటెక్షన్, దోస్ ఆర్ బీయింగ్ పర్సిక్యూటెడ్, వీ షుడ్ బి ద ప్రొటెక్షన్ ఫర్ దెమ్ అన్నది. మరి ట్యాగ్ లైన్ వచ్చేసి నినాదము కింద నో డొనేషన్స్, ఓన్లీ డెడికేషన్. సో దానము లేదా వితరణ లేదా ధర్మము అని అంటారు కదా. సో దాన ధర్మాలు కానీ వితరణ అవసరం లేదు. బట్ మీ యొక్క దృఢ సంకల్పము, కృత నిశ్చయము మాకు తోడుగా ఉండాలని ఈ నినాదం. ఎస్, రైట్ అండి. అదే ఎన్ఆర్ఐ అంటే ఇది డిఫరెంట్ మీనింగ్. ఏం చెప్పారు మళ్ళీ చెప్పండి. నేటివ్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అంటే మూల నివాసులు నేటివ్ రెసిడెంట్స్ అంటారు కదా. మూల నివాసులు అయితే ఎవరైతే అంటారో, ఈ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మూల నివాసులు ఎవరు ఉంటారో వాళ్ళే కాదు, ఎవరైనా సరే మూల నివాసుల గురించి అనమాట. అంటే ఇది ఒక డిఫరెంట్ మీనింగ్ తీశాను. నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాకుండా నేటివ్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దీనికి నేను డిఫరెంట్ మీనింగ్ పెట్టాను. కాబట్టి ఎన్ఆర్ఐ అంటే క్యాచీగా ఉంటుంది ఎన్ఆర్ఐస్కి, బట్ ఇట్స్ అ డిఫరెంట్ వే. నేటివ్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా, ఎవరైతే భారతదేశానికి మూలవాసులు ఉంటారో వాళ్ళని నేటివ్ ఇండియన్స్ లేదా నేటివ్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అంటారు. సో వారికి సంబంధించినటువంటి గ్రూప్ ఇది. ఇందులో నిన్న చెప్పినట్లు మాకు ఎటువంటి డొనేషన్, ఒక్క నయా పైసా లేదా ఒక సెంట్ కూడా మాకు అవసరం లేదు. మీ వాయిసే కావాలి, మీ డెడికేషనే మాకు కావాలి. సో ప్లీజ్ లిజన్ టు దిస్ కేర్ఫుల్లీ, వన్ ఆఫ్టర్ అదర్. వినయ్ గారు చదివి క్రిస్ప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. వినయ్ గారు ఈ నంబర్ నాకు పంపించారు మన సీఎం మీడియా ద్వారా. మీరు, నేను, మనోజ్ గారు దీన్ని షేర్ చేస్తున్నారు. ఎవరైనా సరే ఈ నంబర్ని కాంటాక్ట్ చేస్తే మనోజ్ గారు కానీ, నేను కానీ, వినయ్ గారిని కాంటాక్ట్ అవుతారు. ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి మనోజ్ గారు, వినయ్ గారు, ఈ నంబర్ కరెక్టా కాదా? ఎస్, అవునండి. అది మామూలుగా సాధారణంగా మనకు అందరికీ తెలిసిన విధంగా 10 నెంబర్లు ఉంటాయి. దాన్ని క్యాచీగా మనకు వెంటనే అలా స్ట్రైక్ అవడానికి అది కోడ్ ప్రకారం మీకు +91 అనేది అది ఇండియాకి వర్తిస్తుంది, అందరికీ తెలుసు. ఆ తర్వాత ఉన్న 10 అంకెల్ని ఈజీ గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ 2, ఆ తర్వాత 4గా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. నేను చెప్పడం కూడా అలాగే చెప్తాను, మీరు ఒకసారి ఆలకించండి. 81 లేదా 81 అంటారు. ఆ తర్వాత 2575 అంటే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా 2575
1978. అంటే ఎమర్జెన్సీ టైం మనకి 77 అది తెలుసు కదా, జస్ట్ దానికి దగ్గరగా ఉన్న ఒక నెంబర్ 1978. ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. 81 ఇస్ ద కోడ్. 81 2575 అదే సిరీస్ కరెక్ట్గా చెప్పాలంటే 81 2575 1978 +91 అనేది ఇండియన్ కోడ్, మొబైల్ ఇంటర్నేషనల్ కోడ్. రైట్ అండి. అయితే మీరు నన్ను కానీ, మనోజ్ గారిని గానీ, లేదా వినయ్ కుమార్ గారిని కాంటాక్ట్ చేయాలి అంటే ఈ నంబర్‌ని వాడండి. మేము ముగ్గురికి కూడా ఈ నంబర్ అందుబాటులో ఉంటుంది. మొబైల్ ద్వారా గానీ, వాట్సాప్ ద్వారా గానీ. నేను వాట్సాప్ ద్వారానే అందుబాటులో ఉంటాను. కానీ మరి వినయ్ గారు, మరి మనోజ్ గారు మొబైల్ ద్వారా కూడా అందుబాటులో ఉంటారో లేదో తెలీదు నాకు. బట్ వినయ్ గారు మాత్రం మొబైల్ అంటే మామూలు నంబర్. మరి ఇండియాలో ఏమంటారో మేము ఇక్కడ మొబైల్ అంటాం దాన్ని. హ్యాండీ అని కూడా అంటాము. బట్ వాట్ ఎవర్ మే బి Yeah. ఆ నంబర్ కూడా రెండింటికి సరిపోతుంది. వాట్సాప్ అండ్ దిస్. ఎవరైతే ఎన్ఆర్ఐస్ చూస్తున్నారో మెయిన్‌లీ ఆ ఎన్ఆర్ఐస్ దయచేసి ఈ నంబర్ నోట్ చేసుకోండి. మాకు కనెక్ట్ అవ్వండి. మాకు కావాల్సింది మీ వాయిస్, మీ డబ్బులు అవసరం లేదు మాకు. ఇది ఎందుకు అనేది కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మరలా ఇంకోసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ అవర్ గోల్ అండ్ మిషన్? ఓకే. యా. సో ఎన్ఆర్ఐ సిపిగా ఉన్నటువంటి మనము, మన టీం, మన యొక్క గోల్, మన యొక్క మిషన్, అంటే మన యొక్క ధ్యేయము, మన యొక్క దాని కార్యాచరణ, దానికోసం మనం అనుకున్నటువంటి కార్యాచరణ, గోల్, దాని యొక్క లక్ష్యం, టు బిల్డ్ ఎ స్ట్రాంగ్ గ్లోబల్ వాయిస్ దట్ అడ్వకేట్స్ ఫర్ జస్టిస్, సేఫ్టీ అండ్ డిగ్నిటీ ఆఫ్ క్రిస్టియన్స్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూస్తుంటే ఈ దేశంలో క్రైస్తవులు అనగానే అదొక భూతము, పిశాచము చూపించినట్లు, వీళ్ళు అసలు ఎంతో ఈ దేశానికి హాని చేస్తున్నారు, చేటు చేస్తున్నారు అన్నట్లు, వారు మాట్లాడాలన్నా, వారు ఏదన్నా ఆరాధించుకోవాలన్నా ఎంతో ఇబ్బందులు. ఆ ఇబ్బందులు చిన్న డిగ్రీలో మాట్లాడలేము. ఇట్స్ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ పర్సిక్యూషన్, డిస్క్రిమినేషన్, వైలెన్స్ పెర్టినెంట్లీ ప్రతి నిత్యము జరుగుతుంది. దానికి కొంచెం ధైర్యముగా, కొంచెం కాదు, గళము స్ట్రాంగ్ వాయిస్ గాను, మరి సేఫ్టీ కోసము మనం ఇచ్చేటువంటి ధైర్యం, ఇవన్నీ కూడా మనం మన తరపు నుంచి చేయవలసిన బాధ్యత ఉన్నది. అది గోల్. మరి దానికోసం మిషన్, మన కార్యాచరణ ఏమై ఉన్నదంటే యునైట్ ఎన్ఆర్ఐస్ వరల్డ్ వైడ్ టు బి ఎ స్ట్రాంగ్ వాయిస్ అగెన్స్ట్ యాంటీ కన్వర్షన్ లాస్ అండ్ వైలెన్స్ లైక్ మణిపూర్. సో మణిపూర్లో జరిగింది ఒక 2 సంవత్సరాలు నిరాఘంటంగా, మళ్ళీ చెప్తున్నాను, అది ఎక్కడ గ్యాప్ లేకుండా 2 సంవత్సరాలు మనుషులు తగలబెట్టి చంపేసేంతవరకు. సో అటువంటి వాడికి మరలా జరగకుండా ఉండటానికి ఎక్కడెక్కడైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వారందరూ కూడా యునైట్ అవ్వాలి. ఓకే. నో ఫండ్స్ నీడెడ్, ఓన్లీ యువర్ వాయిస్, ఫెయిత్ అండ్ సోలిడారిటీ ఫర్ జస్టిస్ అండ్ డిగ్నిటీ ఆఫ్ క్రిస్టియన్స్ ఇన్ ఇండియా. సో క్రైస్తవులు డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్, డిఫరెంట్ స్ట్రాటా నుంచి వచ్చి క్రైస్తవులుగా ఉన్నారు. సో ఇందులో మరి ముఖ్యంగా కింద దిగువ నుంచి వచ్చిన వారికి ఆ ఇబ్బంది కలుగుతుంది. బలవంతాన్ని మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండాలి, క్రిస్టియన్స్ గా మారడానికి వీల్లేదు. ఇళ్లలోకి వచ్చి మరి కొడుతున్నారు. అది ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర వరకు వచ్చేసింది. అది పరకాల ప్రభాకర్ ఇంతకుముందు చెప్పారు ఎలక్షన్స్ ముందు, మణిపూర్ లో జరిగింది ఇక్కడ దా తీసుకొస్తారని, అది జరుగుతుంది. సో దీనికి అగెన్స్ట్ గా మన కార్యాచరణ ఉండాలండి. దానికోసమే ఎన్ఆర్ఐలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రముఖంగా మీ వాయిస్, మీ గళము కూడా మాకు తోడ్పాటుగా ఉండాలి. థ్యాంక్ యూ. రైట్ అండి. రైట్. అంటే మీ వాయిస్ అంటే మిమ్మల్ని వచ్చి ఇక్కడ ప్యానెల్లో మాట్లాడమని కాదండి, మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. క్యాచీగా ఉంటుందని వాయిస్ అన్నాం కానీ మీ పేరు, మీ డీటెయిల్స్ ఏమీ మాకు అవసరం లేదు. మీరు ఉన్న ఏరియాలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంట్రీలో ఉన్నారు, యూఎస్ కానీ, ఆస్ట్రేలియా కానీ, లేదా యూరోప్ కానీ, ఎక్కడైనా ఆ కంట్రీలో మీ ఫెలో మెంబర్స్తో కలిపి ఒక గ్రూప్ లాగా ఫామ్ అవ్వండి. అక్కడ ఫామ్ అయ్యి ఇక్కడ మేము ఒక గ్రూప్ ఫామ్ చేసాము, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీరు అక్కడ నుండి యాజ్ ఏ గ్రూప్ ఏం చేస్తామని చెప్తాం, అంతేకాని ఇండివిజువల్గా మీరు ఏం చేయొద్దు, యాజ్ ఎ గ్రూప్. సో నేను ఒకసారి ఇటువంటి కాజ్కే నేను ఇనిషియేట్ చేశాను. విత్ ఇన్ నో టైమ్ సో మెనీ పీపుల్ గ్యాదర్డ్. అది డిఫరెంట్ ఇష్యూ, అది మతపరమైనది కాదు, అది డిఫరెంట్. అది కూడా చెప్తాను మీకు అవసరాన్ని బట్టి. ఇప్పుడైతే అవసరం లేదు. కాబట్టి మీ ఏరియాలో ఉన్న వాళ్ళని ఫార్వర్డ్ చేయండి, ఈ నంబర్ని ఫార్వర్డ్ చేసి ఈ కాంటాక్ట్ అయ్యి ఈ గ్రూప్లో చేరండి. అంటే ప్రతి ఒక్క కంట్రీకి ఒక గ్రూప్ ఫామ్ చేసాము. ప్రస్తుతానికి అయితే మెయిన్ కంట్రీస్కే, మెల్లమెల్లగా దాన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తాము. కాబట్టి దాంట్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీకు ఆఫ్లైన్లో అసలు ఏంటి మా స్ట్రాటజీ ఏంటి, మీరేం చేయాలి, మనం ఏం చేయాలని డిస్కస్ చేసుకొని ముందుకు వెళ్దామండి. ఎస్ వినయ్ గారు ప్లీజ్. Well said. Yeah. So please do join hands for this noble cause and holy cause. Okay. Expose injustices such as anti-conversion laws and Manipur violence, mobilizing NRI voices for awareness and international attention,
స్ట్రెంగ్తన్ యూనిటీ, ఫెయిత్ అండ్ అడ్వొకేసీ వితౌట్ ఫినాన్షియల్ డిమాండ్స్. సో అదేనండి. సో ఇప్పుడు సీఎం గారు చెప్పినట్లు, సో అక్కడ ఆ దేశాల్లో సెటిల్ అయిపోయినటువంటి మనకు అదే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అని ఏదైతే మామూలు సాధారణంగా అనుకుంటామో ఇప్పటిదాకా సమాజంలో, నేటివ్ అని అనటానికి అర్థం ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా మన హృదయం మళ్ళీ పీకుతా ఉంటుంది. మా అమ్మ నాయన ఎట్లున్నారు, నా ఫ్రెండ్స్ ఎట్లున్నారు, నాతో పాటు ఆడుకున్న ఫ్రెండ్స్ ఎట్లున్నారు ఆ ఊర్లో. సో మన హృదయము, మన మూలాలు ఇటువైపే పీకుతూ ఉంటాయి. సో పీకుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు ఎంత బాధలు, ఎంత దుగ్ధలో ఉన్నారనే దానికి మన రెస్పాన్సిబిలిటీ, మన కమిట్మెంట్ అటువైపుగా నడిపించాలనేదే మన ప్రయత్నం. సో జరుగుతున్నటువంటి వివక్షితుల్ని ఇక్కడ వివక్షని అక్కడ ఇంటర్నేషనల్ ఎరేనాలో మనం ఏ దేశాల్లో ఉన్నామో మనకి అది ఎలా చేయాలి, ఏం చేయాలనేది మనం మాట్లాడుకుందాం. వెనకాల మీరు ఫోన్లో కాంటాక్ట్ అయినప్పుడు అవన్నీ ఒక స్థాయిలో ఇంటర్నేషనల్ ఎరేనాలో అటెన్షన్ తీసుకురాగలిగినప్పుడు డెఫినెట్లీ వాటికి సొల్యూషన్ వస్తుంది. పవర్లో ఉన్నటువంటి వారిని మనం కదిలించగలుగుతాం కాబట్టి సొల్యూషన్స్ వస్తాయి. ఇక్కడ ఎక్కడా కూడా ఫినాన్షియల్ అటెన్షన్ కానీ ఫినాన్షియల్ నీడ్ కానీ ఇక్కడ ఎవరు అడగట్లేదు. ప్లీజ్ బేర్ దట్ ఇన్ మైండ్. ఇకపోతే కింద ఇంకొక నెక్స్ట్ బుల్లెట్ పాయింట్ ఉంది. Christians in India face rising challenges through harsh anti-conversion laws and tragic incidents like those in Manipur. NRICP is a platform for global NRIs to extend moral support, raise awareness, and amplify the call for protection. So, adandi basic human rights konni unnai and religious minorities rights konni constitution ichindi ikkada rajyangam. Aa kalpinchina vaatini kuda వాటిని సప్రెస్ చేస్తూ, అప్రెస్ చేస్తూ, డిస్క్రిమినేట్ చేస్తూ, అట్రాసిటీస్గా ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కానీ రకరకాల ఫోరమ్స్లో మనం వాటిని రిప్రజెంట్ చేయవచ్చు. గ్రీవెన్స్ లాగా ఒక రెడ్రెసల్ సెల్ వాటికి కంప్లైంట్ చేయొచ్చు. సో అవన్నీ చేయటానికి మరి అందరూ కూడా చదువుకునే ఆ దేశాలకు వెళ్ళారు కాబట్టి డెఫినెట్లీ వీ నీడ్ టు రైజ్ అవర్ వాయిస్. కలము గళము, గళము కలము ఈ రెండు కూడా ఏకమైతే చక్కగా ఇవన్నీ రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. సో మరలా how we can join our hands. No financial contribution required. సో ఆర్థిక పరమైనటువంటి సహాయము తక్షణం ఏమి అవసరం ఏం లేదు. మనం ఇచ్చే గళమే అతిపెద్ద సంపద, మనం రాసే కలమే అతిపెద్ద సంపద. ఓకేనండి, రైట్. యువర్ వాయిస్, ప్రేయర్స్ అండ్ అడ్వొకేసీ. మీరు మా పట్ల బాధపడుతున్న ఆ యొక్క దాన్ని ఏమంటాము దుగ్ధ, ఓకే, అలాగే మీరు ఇచ్చేటువంటి ఆ గళము లేకపోతే వాయిస్, తర్వాత మాకు సహాయం చేయాలనేటువంటి అక్కడ రిప్రజెంటేషన్స్ ఇవ్వాలనేటువంటి ఆ అడ్వొకసీ, ఇవన్నీ కూడా పరిగణలోకి ఉంటాయి. ఓకే, అలాగే హైలైటింగ్ ఇష్యూస్ లైక్ డిస్క్రిమినేటరీ యాంటీ కన్వర్షన్ లాస్, వైలెన్స్ ఇన్ మణిపూర్ అండ్ మిస్టీరియస్ డెత్ ఆఫ్ ప్రవీణ్ పగడాల. సో మరి అంత చదువుకుని ఉన్నతంగా ఎదిగి బిజినెస్లో అంతమందికి సహాయం చేసిన ఆ మనిషిని కూడా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ప్రూఫ్లు లేకుండా ఇన్ని రకాలుగా కొల్యూడ్ అయ్యి డిఫరెంట్ గవర్నమెంట్ మెషినరీస్, బ్యూరోక్రసీ ఇవన్నీ కూడా ఇలా జరిగిన ఇది మరి ఎంత హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ పర్సిక్యూషన్, ఇది హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ దాన్ని ఏమంటాము వైలెన్స్. ఇవి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇట్స్ ద నీడ్ ఆఫ్ ది అవర్. సో ఇవన్నీ గమనిస్తారని, ఇండివిజువల్గా రక్షణ లేదు ఎంత చదువుకున్నా, అలాగే ఒక కమ్యూనిటీ, ఒక జాతిగా కూడా మణిపూర్లో అక్కడ రక్షణ లేకుండా పోతుంది. వీటన్నిటికీ ఖచ్చితంగా మనం అందరం ఒక తాటి మీదకి రావాలి, మన వాయిసెస్ యునైట్ అవ్వాలి. ఎలాగైతే జెరికోలో ఆనాడు అందరూ వాయిసెస్ 7 రోజుల పాటు అలా తిరిగినప్పుడు దడేలు మన ఎరుకో గోడలు పడిపోయినాయో, ఇక్కడ మనకు అడ్డుగోడలుగా ఉన్నాయని బద్దలు కొట్టబడాలి. షేర్ కన్సర్న్స్, అప్డేట్స్ అండ్ రైజ్ అవేర్నెస్ ఆన్ క్రిస్టియన్ రైట్స్ అండ్ సేఫ్టీ. సో తద్వారా మనం అందరం ఒక తాటి మీదకి రావడం ద్వారా మనం ఇచ్చే స్లోగనీరింగ్ కానీ, తర్వాత మనం తీసుకునే ఆ కోడ్స్ కానీ, మనం రాసే మెసేజెస్ కానీ ఫేస్బుక్ ద్వారా, ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్స్ కానీ, వీటన్నిటి ద్వారా అవేర్నెస్ పెరుగుతుంది ఆ పాలకుల దగ్గర, అడ్మినిస్ట్రేటర్స్ దగ్గర. నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్. ఓకే, సమ్మరీ. టుగెదర్ లెట్స్ బీ ద గ్లోబల్ క్రిస్టియన్ వాయిస్ ఫర్ ప్రొటెక్షన్, జస్టిస్ అండ్ డిగ్నిటీ ఇన్ ఇండియా. స్టాండ్ ఫర్మ్, స్పీక్, స్టే యునైటెడ్. సో గ్లోబల్ క్రిస్టియన్ వాయిస్ ఎక్కడైతే ప్రపంచం మొత్తంలో మరి ముఖ్యంగా ఆసియాలో, ఆఫ్రికాలో, మొన్న అయితే పీకలే కోసారు ఆఫ్రికాలో, కాంగోలో. సో ఇటువంటి జరుగుతున్న అన్ని చోట్ల కూడా మనము ఆ గళమెత్తి మాట్లాడాలి, అన్యాయానికి ఎదురుగా అధినాన్ని ఎదుర్కొంటూ, తద్వారా దానికి పరిష్కారం తీసుకురావాలన్నదే
మనం ఇక్కడ ఇస్తున్న పిలుపు. అయితే ఆ పిలుపు ఎలా ఉండాలంటే ఎంతో దృఢంగా ఉండాలి, ఎంతో బలంగా ఉండాలి, ఎంతో ఐక్యంగా ఉండాలి. దృఢంగా ఉండాలి, సడలనిది ఉండాలి, కదిలించబడింది, ఐక్యంగా కూడా ఉండాలి. ఆ రకంగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలం. మేమిస్తున్న పిలుపు కూడా అదేనండి. మనం అందరం లెట్స్ మేక్ అన్ అకార్డ్ అండ్ ఎ ప్రామిస్ అండ్ గుడ్ విల్ అగ్రిమెంట్ లాగా మనం అందరం కలిసి ఉమ్మడిగా చేయవలసిన పని ఇది. ఏ ఒక్కరిదో కాదు, ఒక ఇద్దరిదో కాదు, 10 మందిదో కాదు. అది. ఓకే. అయిపోయిందా బ్రదర్? ఇంకా ఉందా? యాహ్! సో ఇది ఒకరిని రిప్రజెంట్ చేస్తూ ఉన్నది. యూఎస్‌లో ఉన్న వారికి సెపరేట్ వాట్సాప్‌లో గ్రూప్ ఉందండి. ఆ నంబర్ ద్వారా మీరు అందులో కలవచ్చు. ఆ నంబర్‌కి మీరు యాడ్ చేసుకొని మీ కాంటాక్ట్‌లో అందులోకి యాడ్ అయిన వెంటనే మీకు మిగతా విషయాలు మనం అక్కడ షేర్ చేసుకోవచ్చు. సమాలోచనలో. వి కెన్ ఎక్స్‌చేంజ్ అవర్ థాట్స్. Yeah, this is for Europe. The people who are in Europe, residing in Europe, EU సిటిజన్స్‌గా పరిగణించబడుతున్న వారు ఆర్ అక్కడికి వెళ్ళి పర్మనెంట్ రెసిడెన్స్ కోసం వెతుక్కుంటున్న వాళ్ళు ఎవరైనా సరే యూరోప్‌లో. ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ సెపరేట్ ఒక్కొక్క కంట్రీకి ఒక్కోటి పెట్టుకుంటూ వెళ్దాం. యూకేకి, జర్మనీకి అలాగా. ప్రస్తుతానికి ఎన్ఆర్ఐసిపి యూరోప్ అని ఉన్నది. ఇందులో జాయిన్ అవ్వచ్చు. సో ఎన్ఆర్ఐసిపి ఆస్ట్రేలియా. సో ఇది కూడా ఒక సెపరేట్ ఐ మీన్ అమెరికా, కెనడా వాళ్ళు ఒక భాగంలో ఉంటారు. ఓషియనియా అనుకోండి పోనీ. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా అండ్ ఓషియనియా. ఓకే. వీరు కూడా అక్కడ ఉన్నవారు ఇందులో జాయిన్ అవ్వచ్చు. ప్రముఖంగా అక్కడ మల్లికార్జున్ గారు ఒకరు ఉన్నారు. వారి గురితో కూడా నేను మాట్లాడతాను 1-2 రోజుల్లో. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ నో డొనేషన్స్, ఓన్లీ డెడికేషన్. ఎవరి కోసం డెడికేషన్ అంటే we should be the protective force for the persecuted. Christians who are being persecuted, we need to be their protection. Yeah. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా వైపు నుంచి కూడా మీ అందరికి ధన్యవాదాలు. ఆ కాంటాక్ట్ నెంబర్ మరొకసారి నోట్ చేసుకోండి. ఇట్ ఈస్ ఇండియా +91 కోడ్ 812575 తర్వాత 1978 క్యాచీగా ఉంటుందని చెప్పేసి తీసుకున్నారు మన వినయ్ గారు. ఈ నంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, మనోజ్ గారిని కాంటాక్ట్ చేయొచ్చు, వినయ్ గారిని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. సో చాలా మంది అడుగుతున్నారు నా కాంటాక్ట్ నెంబర్ ఏంటి, నా కాంటాక్ట్ నెంబర్ ఏంటి అని చెప్పేసి. సో దీని ద్వారా నేరుగా మీరు నాతో మాట్లాడవచ్చు, వినయ్ గారితో మాట్లాడవచ్చు. సో మొట్టమొదటి కాంటాక్ట్ అంటే వినయ్ గారే. వినయ్ గారి ద్వారా నా దగ్గర కూడా ఉందన్నమాట. దీనికి సంబంధించినటువంటి దాన్ని ఏమంటారు ఆన్సర్ చేసే పద్ధతి. సో నేను కూడా మీకు రెస్పాండ్ అవుతాను. కాబట్టి ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో మీ డబ్బులు మాకొద్దని మళ్ళా చెప్తున్నాను. ప్లీజ్ యూ కమ్ ఫార్వర్డ్. ఏం చేయాలనేది మేము ఆఫ్లైన్ చెప్తాము. మీ అభిప్రాయాలు కూడా తీసుకుంటాము. ఇక్కడ మీరు ఒక్కళ్ళే వచ్చి చేసేది ఏం లేదు, ఎక్కడ నుంచి అయినా కానీ. వీ మేక్ ఏ గ్రూప్ ఇన్ ఈచ్ కంట్రీ అండ్ ఆ గ్రూప్కి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. ఆ రిప్రజెంటేటివ్తో వినయ్ గారు మాట్లాడతారు. అసలు ఏం చేయాలి, ఏంటి ప్రణాళిక, ఇప్పుడు జరుగుతున్నది, ఇక ముందు జరిగేది కూడా దాని ద్వారా మనం చర్చిద్దాము ఆఫ్లైన్లో. రైట్ అండి, వినయ్ గారు మాట్లాడండి. ఏదో చెప్తున్నారు మీరు, ప్లీజ్. ఒక్క మాట 1 మినిట్ లోపలే ఇక మనోజ్ అన్న మనం కామెంట్స్లోకి వెళ్ళిపోదాము. టెక్నికల్లీ మనం ఉన్న స్టేటస్ ఎన్ఆర్ఐ, అది కరెక్టే. మనం ఈ దేశం నుంచి వదిలిపోయి అక్కడికి వెళ్ళి ఉంటున్నాము. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటే భౌతికంగా ఇక్కడ లేము, అక్కడికి వెళ్ళి జాబ్ పర్పస్ మీద వెళ్ళాము, సెటిల్ అయిపోయాము. అక్కడ చాలా మంది ఎంతో హై ప్రొఫైల్ ఎలిట్ పొజిషన్లో కూడా వెళ్ళారు, కౌన్సిలర్స్గా, మేయర్స్గా. ఇంకా రవీంద్ర గారిని ఒక ఆయన జర్మనీలో అయితే మేయర్ కూడా అయ్యారు, బెర్లిన్కి. ఐ థింక్ బాన్కో బెర్లిన్కి అనుకుంటా. సో అటువంటిది దట్స్ టెక్నికల్లీ ట్రూ. అయితే నేటివ్ పీపుల్ మనం ఏదైతే ఇక్కడ మన మూలాలు మర్చిపోకుండా ఇక్కడ తిన్నటువంటి గోంగూర పచ్చడో, ఆవకాయ పచ్చడో, మన అమ్మని ఎట్లున్నారు, మన నాయనమ్మ ఎట్లున్నారు, మా బంధువులు ఎట్లున్నారు, మా కజిన్స్ ఎట్లున్నారు, పెదనాయన చిన్న, ఆ హృదయం పీకుతూ ఉంటది. ఆ గుంజటం గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ. అరే నా తోటి సోదరులు, నా జాతి ప్రజలు, నా క్రిస్టియన్స్ ఇక్కడ పీడింపబడుతున్నారు, బాధింపబడుతున్నారు, చంపబడుతున్నారు, వివక్ష, పర్సిక్యూషన్, వైలెన్స్, ఇవన్నీ దృష్టి పెట్టుకుని దేవుడికి మనకి జీవులకు ఉన్న అంటే వాటేమంటాము మిగతా ప్రాణులకి వాటికి కూడా చలనం ఉంటుంది పాపం, సింపతి, ఎంపతి అన్ని. అయితే మనం ఎక్స్ప్రెస్ చేయగలం, కన్నీళ్ళు అవి కూడా కారుస్తాయి. అయితే మనం ఇంకా కొంచెం మాటల ద్వారా మనం కొంచెం ఇవాల్వ్డ్ బీయింగ్స్ కాబట్టి, సో ఆ సింపతి, ఎంపతి మనం వారితో రిఫ్లెక్ట్ చేసుకుని ఖచ్చితంగా అందరూ కూడా సహృదయులు అందరూ రెస్పాండ్ అవుతారని, అందుకోసమే నేటివ్ అన్న ఆ పదం కాయిన్ చేయడం జరుగుతుంది. నేటివ్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా, లేదు నేటివ్ రెసిడెంట్స్ హు ఆర్ అబ్రాడ్, ఇంటర్నేషనల్ ఎరీనాలో ఉన్నారో, ఇండియాకి మనం రిఫ్లెక్ట్ చేసుకుంటున్నాం మన మూలాలు ఎక్కడ ఉన్నాయో. మన సౌభ్రాతృత్వము, సోదరభావంతో ముడిపడున్న విషయం ఇది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఇక మనోజ్ అన్నకి ఇవ్వండి, కామెంట్స్ చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం.
రైట్ అండి. దీని గురించి మీలో ఎవరైనా మనోజ్ గారు గాని, వేణు గారు గాని చాలా షార్ట్‌గా రెస్పాండ్ అయితే దాన్ని కూడా నేను యాడ్ చేసి ఆ బిట్‌లో ఉంచుతానన్నమాట. లేదు అంటే మన కామెంట్స్‌లోకి వెళ్ళిపోదాం. ఎవరైనా సరే మనోజ్ గారు గాని, వేణు గారు గాని కొంచెం షార్ట్ అండ్ స్వీట్‌గా రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి. అవును. రెస్పాండ్ అవ్వాలి. మనోజ్ గారు మీరు మాట్లాడండి ఫస్ట్. దేని గురించి అండి ఇది? ఈ ప్రెజెంటేషన్ గురించి షార్ట్‌గా ఏమైనా చెప్పండి. దీన్ని కూడా యాడ్ చేసి మేము బిట్‌లా కట్ చేసి పంపిస్తాం బయటికి. అంటే సెపరేట్ వీడియో లాగా. మీ వీడియోతోనే మాట్లాడండి వీలైతే. మనోజ్ అన్న వారికి, వేణన్న కుదిరితే ఒక వీడియో లేకపోతే నార్మల్గా. అంటే మీరు కూడా ఒక పిలుపు ఇవ్వండి మన ఎన్ఆర్ఐ సోదరులకి. వారి తక్షణ అవసరం, వారి గళము మనకు అవసరం సపోర్టు అన్నది మీ వాయిస్ బిట్ అది కట్ చేసి మనం ప్లే చేయొచ్చు. డెఫినెట్లీ ఇది సీఎం బ్రదర్ కానీ లేకపోతే వినయ్ బ్రదర్ కానీ చెప్పినటువంటి ఈ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో, ఈ ప్రజెంటేషన్ని ప్రతి ఒక్కళ్ళు చదివి అర్థం చేసుకోండి. ఒక్కసారి చూడండి, చూసి మీరు అర్థం చేసుకోండి. ఇది మనం చేసేది మానవత్వాన్ని బతికించడానికి మనం చేసే ప్రయత్నం. అలానే ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడం అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళకి అవసరం. కాబట్టి అందరూ కూడా ఈ విషయంలో స్పందించండి, దీనికి కనెక్ట్ అవ్వండి, మీ గొంతు వినిపించండి. మనుషులంతా సమానం, అందరికీ హక్కులు ఉన్నాయి, అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి. వారి హక్కులు ఒక్కొక్క దగ్గర వారి హక్కులు హరించివేయబడుతున్నాయి, ఒక్కొక్క దగ్గర మంచిగా ఉంటున్నాయి. కాబట్టి హక్కులు కోసం పోరాటం చేసే వ్యక్తులందరికీ సపోర్ట్గా ప్రతి ఒక్కళ్ళు గొంతు కలపాలి. ఇప్పుడు అమెరికాలో ఒక వ్యక్తి బ్లాక్ని ఏదైతే ఒక పోలీస్ ఇది బ్రీతింగ్ కూడా అందకుండా చంపేశాడు, అతనికి ఆ పోలీస్కి వ్యతిరేకంగా వైట్స్, బ్లాక్స్ మొత్తం ప్రపంచం మొత్తం ఆ పోలీస్కి ఎగెనిస్ట్గా మాట్లాడి బ్లాక్ లివ్స్ మ్యాటర్ అనేది చాలా స్ట్రాంగ్గా వాయిస్ని ఎట్లయితే సపోర్ట్ చేసిందో అదేవిధంగా దళిత్ లివ్స్ మ్యాటర్ అనేది, తర్వాత ఏపీలో మన ఇండియాలో క్రిస్టియన్ లివ్స్ మ్యాటర్ అనేది, మత స్వేచ్ఛ అనేది, వీటన్నిటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు కూడా మైక్ తీసుకుని మాట్లాడాలా, మీరు కూడా వీడియోలు చేయాలా, ఇది కాదు. వీటికి సంబంధించి సపోర్ట్ అనేది మాత్రమే ఎన్ఆర్ఐసిపి టీం ద్వారా మీరు తెలియజేయాలనేసి కోరుతున్నాం. మీరు మాట్లాడాలి, మీరే అన్నీ వచ్చి చేయాలా, లేకపోతే మీరు డబ్బులు ఇవ్వాలా అనేది ఇక్కడ కాన్సెప్ట్ కాదు. ఇది ఓన్లీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా అనుకోండి, లేదా ఒక మంచి చేసే వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇస్తున్నామని అనుకోండి. ఆ రకంగా మీరు సపోర్ట్ చేయాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్ అండి. కమతం వేణు గారు మీరు కూడా వీలైతే మాట్లాడండి 2 మాటలు. షూర్ బ్రదర్. ఇప్పుడు యాక్చువల్గా ఎవరైతే బయట కంట్రీస్లలో ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజర్వేషన్స్ ద్వారా లబ్ధి పొంది కష్టపడి చదువుకొని విదేశాలకు వెళ్ళారు. యాక్చువల్గా ఇవి రిజర్వేషన్స్ కావండి, రిప్రజెంటేటివ్స్. మీరందరూ కూడా కమ్యూనిటీకి రిప్రజెంటేటివ్స్. అందరి హక్కులను, అవకాశాలను కాపాడాలన్న ఒక మంచి సదుద్దేశంతో అంబేద్కర్ గారు కష్టపడి ఈ రిజర్వేషన్ సిస్టమ్ను తీసుకొచ్చారండి. ఆ రిజర్వేషన్స్ ద్వారా లబ్ధి పొందిన పాలిటీషియన్స్ కానీ, ఉద్యోగస్తులు కానీ పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించి, నిజంగా చెప్పాలంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. వీళ్ళ మీద నమ్మకం లేదు. ఇక అట్లీస్ట్ మీరు బయటికి వెళ్ళారు, అక్కడ మీరు డెమోక్రసీ ఏంటి, ఈక్వాలిటీ ఏంటి అన్ని చూస్తున్నారు. ఇక్కడ ఈ కమ్యూనిటీ అతి త్వరలో
ఆర్ఎస్ఎస్ బీజేపీలు చెప్పినట్టు రాజ్యాంగాన్ని మార్చి ధర్మం పేరుతోని మనధర్మాన్ని తీసుకురాబోతున్నారు. ఇక్కడ ఎవ్వరు కూడా దీన్ని వాళ్ళు చెబుతున్న దాన్ని వ్యతిరేకించడానికి ఒక సంస్థ కానీ పార్టీ కానీ ఏది లేదు. అట్లీస్ట్ మీరు ప్రపంచం మొత్తంలో ఉన్న మీరు మీ వాయిస్నిచ్చి ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను, దోపిడీని, వివక్షను ప్రశ్నిస్తే ఈ సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళి దీనికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందనేది మా అందరి కోరికండి. నిజంగా వీళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు. మీ డబ్బు కాదు కావాల్సింది మీ వాయిస్ అని. అట్లీస్ట్ మీ ఫ్రీ టైంలో వారానికి ఒక 5 నిమిషాలు ఈ కమ్యూనిటీ గురించి ఇస్తే, కమ్యూనిటీ సమస్యల గురించి మాట్లాడగలిగితే బాగుంటుందండి. థ్యాంక్ యూ. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణు గారు, మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం తెలియజేసినందుకు. సో అయితే ఎన్ఆర్ఐస్ ఎవరైతే చూస్తున్నారో ఆ నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. నేను మరలా డిస్ప్లే చేస్తాను నంబర్ని. ఆ నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే వినయ్ గారు మీకు కోఆర్డినేటర్గా ఉంటారు. ప్రతి కంట్రీ కూడా, అంటే మేజర్గా కంట్రీస్కి కొన్ని గ్రూప్స్ ఫామ్ చేసాము. ఆ గ్రూప్స్లో మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఆ విధి విధానాలు అదేంటో అనేది వినయ్ గారు మీకు వివరిస్తారు. మీరు నాతో మాట్లాడాలంటే డైరెక్ట్గా మీరు కూడా ఆ నంబర్ ద్వారా మాట్లాడవచ్చు. ఆ నంబర్ ద్వారా నన్ను, మనోజ్ గారిని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఇది మల్టీపర్పస్ వాడుతున్నాం మేము ఈ నంబర్ని. రైట్ అండి. థ్యాంక్ యూ. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అయితే యూదుడని లేదు, అన్యుడని లేదు. ప్రపంచంలోని ప్రజలారా రండి, కదలి రండి. నా పిల్లలు చేస్తున్న ఈ సువార్త సేవను విశ్వవ్యాప్తం చేయండి, చేయించండి. భారతదేశంలో జరుగుతున్న మత విద్వేషాలను ప్రేమతో ఆపటానికి కదలి రండి. ఈ సేవలో మీరంతా పాలిభాగస్తులు కండి. Let us transcend boundaries of Jew or Gentile. People of the world, unite. Help spread my children's gospel service globally. Let's join forces to end religious hatred in India with love and become part of this noble cause.